నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజిత విజయాండ్ల. విద్యార్థులు ఉన్నతంగా చదవాలి. గూడూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేయూత అందించిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు. యువగళానికి 3 ఏళ్లు పూర్తి కావడంతో పొదలకూరు మండలంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. జిల్లాలో ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజిత విజయాండ్ల హెచ్చరించారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అజిత విజయాండ్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ అజిత విజయాండ్ల మాట్లాడుతూ చిల్లకూరును నూతనంగా నెల్లూరు జిల్లాలో కలపడంతో పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న కేసు వివరాలను పరిశీలించామని, ఎక్కడా ఓపెన్ డ్రింక్ జరగకుండా చర్యలు తీసుకొని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని ఆమె వివరించారు. సో ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్కి రావడం జరిగిందని. ఆల్రెడీ ఇదొక సర్కిల్ విజిట్ అయింది అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐస్ కలిసాము. సో ఈరోజు డిఎస్పీ మేడంతో పాటు ఇక్కడ చిన్నకూరు పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తున్నాము. అండ్ స్టేషన్లో మన దర్యాప్తు ఎలా జరుగుతుంది కేసెస్ది అండ్ వాటిని టైంలో మనం చార్జెస్ వేస్తున్నామా, దీంతో పాటు రెగ్యులర్గా మనం బీట్స్ ఎలా పడుతున్నాయి, కోర్ పోలీసింగ్లో భాగంగా బీట్ సిస్టమ్ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ ఎలా జరుగుతుంది అనేది చూడడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ అరకట్టాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ అందరికీ కూడా. ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అది అరకట్టడం చాలా ముఖ్యం మనకి. అది కాకుండా మనం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కరెక్ట్గా రెస్పాన్స్ టైం కరెక్ట్గా ఉండి తొందరగా పోలీసులు ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా పీపుల్కి అందరికీ ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన స్టాఫ్ అందరూ కూడా. అట్లనే విలేజ్ అడాప్షన్ పీసెస్తో కూడా అంతా మాట్లాడడం జరిగింది. మన మహిళా పోలీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేయటము, పిల్లలకి అన్ని సెక్సువల్ అఫెన్సెస్ గురించి చెప్పి వాళ్ళకి ఎట్లా సేఫ్గా ఉండాలి అనేది చెప్పటము, వీటి మీద ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలానే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ పెడతాము. ఎటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయినా కానీ వెంటనే వాటిని సాల్వ్ చేయాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాము. అందరికీ ఆఫీసర్స్కి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ట్రాఫిక్ పరంగా ముందు మీరు మీ ప్రాణాలు చాలా ముఖ్యము, మీ ఫ్యామిలీకి కుటుంబానికి మీరు తిరిగి రావడం చాలా ముఖ్యము. సో డెఫినెట్గా హెల్మెట్ వేసుకొని నడపడము,
లేన్ డిసిప్లిన్ పాటించడము అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ కానీ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. సో మనకి ఇక్కడ హైవే మీద పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడ కొంచెం అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హైవే మీద ఎవరు కూడా అసలు హెల్మెట్ లేకుండా రావడానికి ఉండదు. మనం దాని మీద డెఫినెట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ముందు మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, దాని మీద ఇప్పుడు ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలానే అందరికీ కూడా ఏది ఇన్సిడెంట్ అయినా కానీ చిన్నది పెద్దైనా ఇమీడియట్గా మీ దగ్గర పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మళ్ళీ గొడవలు పెద్దగా అయ్యి అవి మరి ఇదే లోపల ముందు ఇన్ఫార్మ్ చేస్తే 100 కాల్. ఎస్పీ అంటే డిఎస్పీ గీతా కుమారి, గ్రామీణ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి సూచించారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత అందించారు. పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రొటేరియన్ శ్రీనివాసరావు దాతృత్వంతో శానిటరీ ప్యాడ్స్ మరియు 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని, విద్యార్థులు అపరిశుభ్రంగా ఉంటే చదువుకునేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని వారు కోరారు. ఆయన బాధపడ్డ ఇబ్బంది లేదు, కానీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉండేది గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాళ్ళు తక్కువ చేతులతో వస్తారని చెప్పి ఎవరంటే వాళ్ళు చేర్చుకుంటారు. కాకపోతే మా సార్ మాత్రం చేర్చుకోరు, కానీ డిసిప్లిన్గా వాళ్ళు వేసే మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు రొటీన్స్ పాపం 3 గంటల నిద్రపోతారు, అయినా కూడా టీచర్స్ 4కి వెళ్తారనేసరికి వాళ్ళు నిద్రాపి మా రొటీరియన్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా. ఈరోజు ఆ దాత ఆయనకి స్టేజ్ ఫీల్ చాలా, ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడడం అలవాటు చేయాలా, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా 90 మంది ఉన్నారు, ఇప్పుడే చెప్తున్నాను. షేరింగ్ 86 రౌండ్ చేస్తే నేను 90 కదమ్మా. చాలా సంతోషం. ఇంతమంది ఆడపిల్లలు జడ్పీ స్కూల్లో చదువుతారు. ఇప్పుడంతా ఏంటంటే హైటెక్ హైఫై ప్రిఫర్ చేస్తుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ 90 మంది ఆడపిల్లలు ఉన్నారంటే చాలా. నేను కూడా ఇక్కడే చదివాను, అదే పదే చెప్తే బాగుండేమో. నేను ఆడపిల్లల స్కూల్లో చదివాడు అయినంటే అప్పుడు కో ఎడ్యుకేషన్ ఒకటిగానే ఉండింది. అందువల్ల నాకు ఇక్కడికి పాత నిన్ననే మీ పిల్లలు ఇక్కడికి పిఆర్ క్లబ్లో నేషనల్ సర్వీస్ చేసుకోవడానికి వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకు సర్టిఫికేట్ చిన్న పాత్ర ఇచ్చాము. నేను గతంలో కూడా ఇక్కడ మీకు ఒక ప్రామిస్ చేశాను. క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ చక్కగా చదవాలి. మీరు చదివినందువల్ల మీ కుటుంబాలు ముందుంటాయి, సమాజంలో స్థాయి ఏర్పడుతుంది. మమ్మీ డాడీ ఎడ్యుకేషన్ కాదు కావాల్సింది, ఇక్కడ తల్లి తండ్రిని గౌరవించే విద్య మనకు కావాలి. అటువంటి విద్య ఇక్కడ దొరుకుతుంది. మమ్మీ డాడీ ఎడ్యుకేషన్ కాదు ముఖ్యం. తల్లి తండ్రిని కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి మీకు ఏకైక ఆయుధం విద్య కావాలి. విద్య ద్వారా మీరు అనేక స్థాయిలు సాధించవచ్చు. కేవలం విద్య ద్వారా జరుగుతుంది. దేని ద్వారా మీరు పై స్థాయికి వెళ్ళే అవకాశమే లేదు. కేవలం విద్య మీకు ప్రధాన ఆయుధంగా ఉండాలి. విద్య ద్వారా మీ కుటుంబాన్ని, మీకు చదువు చెప్పిన గురువులకి సముచిత స్థానం రావాలంటే మీరు కష్టపడి చదవాలి. ఎగ్జామినేషన్ ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడి చదివితే తద్వారా మీ కుటుంబం, తద్వారా సమాజంలో మీకు ఒక స్థానం, తద్వారా మీ గురువులకు ఒక మంచి పేరు, పలానా పాఠశాల మీద చదివా, పలానా ఇయర్ మీద చదివామని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. రొటీరియన్స్ మన గోపాలం చెప్పినట్లుగా మీరు కష్టపడి చదవగలిగితే, చదువు ఒకటే కాదు ముఖ్యం, కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంటే కదా. ఇది అది గేమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఇతరత్ర కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా అవసరం. మెంటల్గా ఫిజికల్గా గ్రోతింగ్ కావాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎల్సిరి గోపాల్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, కృష్ణమరాజు, సిద్ధారెడ్డి, బోమిడి శ్రీనివాసులు, హరినాథ్ రెడ్డి, పండిత్ ధనంజయ రెడ్డి, గిరిబాబు, ప్రధానోపాధ్యాయులు మాధవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గూడూరులోని సీనియర్ జూనియర్ సివిల్ కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ గా వనం ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది. దీంతో పలువురు న్యాయవాదులు ఆయన అభినందించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలో ఏర్పాటైన సీనియర్ జూనియర్ సివిల్ కోర్టులకు ఏజీపీగా వనం ప్రసాద్ నియమితులయ్యారు. గూడూరు మండలం పాలిచల గ్రామానికి చెందిన ప్రసాద్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గూడూరు బార్ అసోసియేషన్ కు చెందిన పలువురు న్యాయవాదులు ఏజీపీ వనం ప్రసాద్ కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పొదలకూరు మండలంలో టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేత నారా లోకేష్ ను కొనియాడారు. విరువూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో సైకిల్ పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్ర 3132 కిలోమీటర్లు సాగడంతో అందుకు గుర్తుగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు 3132 సైకిళ్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మనుబోలు మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మధునాయుడు, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, బండికట్టు రవి తదితరులు పాల్గొన్నారు. మనం చేస్తా ఉన్నాం. మీరు యువగలం పాదయాత్ర 3వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మాండమైన బైక్ ర్యాలీ, దాని తర్వాత ఒక పాదయాత్ర, దాంట్లో పార్టిసిపేట్ చేసిన యూత్కి, లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 3 ఏళ్లలో మీరు చూస్తూ ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మన రాష్ట్రం మారిందో, ఏ విధంగా ఎడ్యుకేషన్ పాలసీలో కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి లోకేషన్ విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి మన పిల్లలకి, మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో సమానంగా వాళ్ళతో పోటీ పడడానికి వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పనిలో పెట్టారు. దేశ విదేశాలలో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్నీ స్టడీ చేశారు. పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. పేరెంట్స్తో కలిసి మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా అవసరం, ఏ ఇబ్బందులు పడుతున్నారో అన్నీ తెలుసుకున్నారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని దాని తర్వాత ఒక ఫుల్ ప్రూఫ్ ఒక ఎడ్యుకేషన్ పాలసీని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. మీరు చూస్తుంటారు ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న మార్పులు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకప్పుడు బ్యాగ్ నిండా పుస్తకాలు, బరువుగా ఉన్న పుస్తకాలు మోసుకొని వస్తున్న పిల్లలకి ఆ సిస్టమ్ తీసేసి సబ్జెక్ట్స్ క్లబ్ చేసి ఒకే టెక్స్ట్ బుక్ పెట్టడం, ఒక 3 సబ్జెక్ట్స్ క్లబ్ చేసి, అంటే ఎక్కువ బరువు లేకుండా చేసే విధంగా, అదేవిధంగా పిల్లలకి ఏ ఫ్యూచర్లో ఏ విధమైన సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా ఐటీ రెవల్యూషన్, ఏఐ రెవల్యూషన్, దానికి కూడా వీళ్ళని ఇప్పటి నుంచే తయారు చేసేటట్టు మన ఫ్యూచర్ పిల్లలే, మన రాష్ట్రానికి భవిష్యత్తు పిల్లలు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్కి ఏ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలనే దాన్ని కూడా మనసులో పెట్టుకొని లోకేషన్ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అది ఆయన ఒక్కరే చేయగలరు. అంత కాన్సన్ట్రేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి కాంపిటీషన్తో తీసుకురావడం ఆయన ఒక్కరే చేయగలరు. మరి 3 ఏళ్ల క్రితం ఇదంతా జరిగిన దానికి మన ప్రభుత్వం రావడం ముఖ్య కారణం. అది రావాలంటే గతంలో ఉన్న పరిస్థితుల్లో, ఆ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేనప్పుడు యువగలం పాదయాత్రను మొదలుపెట్టి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు, అప్పటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అడుగడుక్కి ఇబ్బందులు పెట్టి వాళ్ళని మైక్ లాగేసుకొని ఆయన్ని ఎక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి లేకపోతే ధైర్యంగా నిలబడ్డాడు. ఆ జీవో 1 అనే దాన్ని పోరాడి ఎక్కడ ఆగినా కూడా రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఒక స్టూల్ పెట్టి స్టూల్ మీద మైక్ కూడా లేకుండా మాట్లాడి పాదయాత్ర కంటిన్యూ చేశాడు. దాదాపు 226. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఉన్న ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. స్విచ్ యార్డు ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. కిలోమీటర్ల మేర బులుగు రంగు వెలుతురులు కనిపించింది. దట్టంగా పొగ అలుముకుంది. దీంతో ఓ యూనిట్ ట్రిప్ అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి జెన్కో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. All
ఉపాధి హామీ పథకం పునరుద్ధరణకు ఏపీలో భారీ ఎత్తున ఉద్యమం చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏఐసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలో చేసే పోరాటంలో పాల్గొనాలని రాహుల్ను కోరామని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ఆమె వివరించారు. షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే मनरेगा बीजेपी पार्टी ग्राम का ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన్రేగా పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న మన్రేగా పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం మన్రేగా పథకం మొదలు పెట్టిన రాష్ట్రం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్లు అవుతుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో మన్రేగా కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది. దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. రథసప్తమి రోజు నుండి భీష్మ ఏకాదశి వరకు సూర్యకిరణాలు నేరుగా నరసింహస్వామి వారి ముఖంపై నుండి పాదాల వరకు పడతాయి. ఈ 5 రోజులు మాత్రమే ఈ అద్భుతం జరుగుతుందని అర్చకులు వెంకటనాథాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వయం భయం కాదు. అసుర సంహార
లక్ష్మీనరసింహాపురంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈ రథసప్తమి సూర్య జయంతి రథసప్తమి నుండి భీష్మ ఏకాదశి లోపల 5 రోజులు శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో 5 రోజులు స్వామివారికి సూర్య భగవానుడు సూర్యకిరణాలతో అభిషేకం చేస్తాడు. స్వామివారి పాదాలను నమస్కరించే కార్యక్రమంలో శ్రీ సూర్య భగవానుడు శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీనరసింహ స్వామి ఇద్దరికి శ్రీ సూర్య భగవానుడు పాదాభివందనం చేసే కార్యక్రమంలో ఈ 5 రోజులు స్వామివారికి సూర్యకిరణాలు స్వామి మీద క్రమేణా పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ప్రసరించి తదుపరి కొంత సమయం తర్వాత స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు సూర్యకిరణాలు ప్రసరించి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనరసింహపురంలో ఉండే గ్రామ ప్రజలందరూ వచ్చి వీక్షించి చరితార్థులవుతారు. కాబట్టి గ్రామ ప్రజలందరూ కాకుండా ఈ మండలంలో ఉండే ప్రజలందరూ వచ్చి రావు లక్ష్మీనరసింహాపురం గ్రామం మాకు సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉంది దేవస్థానానికి. మేము ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. రథసప్తమి నుంచి భీష్మ ఏకాదశి వరకు సూర్యకిరణాలు స్వామికి అభిషేకం చేస్తారు. అంటే కొరవ రోజుల్లో పూజారి అభిషేకం చేస్తాడు. ఈ మాఘమాసంలో రథసప్తమి నుంచి మాత్రం సూర్య భగవానుడే అభిషేకం చేస్తాడు. మేము చూస్తూ ఉన్నాము. అది మేము చూసేది. ఈ అద్భుతం మాకు మేము చూసాం కాబట్టి మేము 20 సంవత్సరాల నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ అజిత విజయాండ్ల. విద్యార్థులు ఉన్నతంగా చదవాలి. గూడూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేయూత అందించిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. సోమిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు. యువగళానికి 3 ఏళ్లు పూర్తి కావడంతో పొదలకూరు మండలంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకులు. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురంలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.